షలోమ్ అండ్ ప్రైజ్ ది లార్డ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ప్రస్తుతం మేము ఇజ్రాయెల్లో ఉన్నాము. ఇజ్రాయెల్ యాత్రలో మరి సమూయేలు సమాధిని దర్శించడానికి మేము వచ్చాము. వెనకాల కనబడుతుంది కదా, నా వెనకాల పెద్ద బిల్డింగు, ఇదే సమూయేలు సమాధి. లోపల సమూయేలు సమాధి ఉంది. అక్కడ వీడియోస్ తీయనివారు కానీ నేను ఫోటో తీశాను, అది మీకు వీడియోలో షేర్ చేస్తాను. మరి సమూయేలు ఇశ్రాయేలుకి గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దేవుని యొక్క యాజకుడిగా మనకి బైబిల్ గ్రంథంలో పరిచయం అవుతారు కదా. మరి సమూయేలు యొక్క తల్లి హన్న మరి తనకి గర్భఫలం లేనప్పుడు షిలోహ్ అనే మందిరానికి వచ్చి అక్కడ మరి సమూయేలు కొరకై దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంది. నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే నేను నీ సేవ కొరకే అతన్ని ప్రతిష్ఠిస్తాను అని చెప్పి హన్న మొక్కుబడి చేసుకున్న మరి తను చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు హన్నాకి సమూయేలు లాంటి ఒక గొప్ప ప్రవక్త కుమారుడిగా అనుగ్రహించాడు. మరి సమూయేలు చనిపోయిన తర్వాత ఇదే స్థలమందు పాతి పెట్టబడి వెనకాల సమాధిలో ఉన్నాడు. వెనకాల కనబడుతుంది సమూయేలు సమాధి. మరి ఇంకా అనేక విషయాలు మనతో వస్తున్న జాన్ వెస్లీ అన్న అనేక విషయాలు తెలియజేస్తారు. ఆ వీడియోస్ చూస్తారు మీరందరూ కూడా. ఖచ్చితంగా నా వెనకాల కనబడుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా యూదుల ఆడపిల్లలు. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మరి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవాలి. అలాగనే యూదుల ఆడపిల్లలు అయితే 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ చేయాలి, మగపిల్లలైతే 3 సంవత్సరాలు ఖచ్చితంగా మిలిటరీ ట్రైనింగ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. చూడండి వాళ్ళందరూ కూడా ఎలాగా బ్లాక్ అండ్ వైట్ లో వేసుకుని మరి ఇక్కడికి వస్తున్నారో, ఆ చేతిలో వాళ్ళ గ్రంథాలు అవి పట్టుకుని. రైట్, దిస్ ఇస్ పాస్టర్ గౌతమ్ రాకేష్ ఫ్రమ్ టోంబ్ ఆఫ్ సమూయేల్ సమాధి దగ్గర నుంచి ఇన్ జెరూసలేం, ఇజ్రాయెల్. కీప్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అనేకలకి షేర్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. షలోమ్. దేవునికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తున్నాం. ప్రస్తుతం యెరూషలేముకి సమీపాన రామ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఎఫ్రాయిము మన్యమందు రామతైం స్వోఫీము పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. గమనించాలి, ఈ రామా పట్టణంలో, దీని కాలక్రమేణ రామా పట్టణం అని పిలువబడింది. రామా పట్టణంలో ఉన్న ఎల్కానాకి 2 భార్యలు తెలుసు మనకు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకి సంతానం ఉన్నారు, హన్నాకి సంతానం లేదు. అయితే అటువైపు యెరూషలేం, అదిగదిగో యెరూషలేం. మనం ఇందాక బ్రిడ్జ్ దాటి వచ్చాం కదా, నాగల్లాగుందని చెప్పాను కదా, అది యెరూషలేం. ఇది రామా పట్టణం. మనం ఇప్పుడు అటు వెళ్ళబోతున్నాం. షిలోహు. ఏమిటది? షిలోహు. ఎల్కానా ఏటేటా షిలోహు దేవుని మందిరంలో బలర్పించడానికి 2 భార్యల్ని, పెనిన్నా పిల్లలు తీసుకెళ్లేవాడు. ఏటేటా రామా పట్టణం నుంచి షిలోహు. ఆ రోజుల్లో దేవుని మందిరం షిలోహులో ఉంది. 40 సంవత్సరాల అరణ్య యాత్ర ముగించిన తర్వాత, యుద్ధాలు గట్రా మొత్తం ముగించబడిన తర్వాత, స్వాస్థ్యాలు పంచబడిన తర్వాత, యెహోషువ నాయకత్వంలో దేవుని మందిరాన్ని షిలోహులో కట్టాడు. ఆ తర్వాత దావీదు ఇక్కడ మందిరం సొలొమోనుతో కట్టించాడు. ఓకే, వెళుతూ ఉండేవారు, షిలోహు వెళ్ళేవారు. సమూయేలు సమాధి గురించి చెప్తున్నా. షిలోహు వెళ్ళిన తర్వాత సమూయేలు ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. ఇది సమూయేలు సమాధి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 1వ వాక్యం. సమూయేలు చనిపోయిన తర్వాత అతని సొంత ఊళ్ళో, తన ఉద్యానవనంలో, ఆయనకున్న స్థలంలో ఇక్కడ సమాధి చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇప్పుడు మనం సమూయేలు సమాధి దగ్గర ఉన్నాం. ఇశ్రాయేలీలకి న్యాయాధిపతి, ఆఖరి న్యాయాధిపతి, అట్ ద సేమ్ టైం ఒక ప్రవక్త,
న్యాయాధిపతి కమ్ ప్రవక్త, అభిషేకించిన యాజకుడు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే యాజకత్వపు సంతతిలో వచ్చినోడే గనక యాజకుడు, ప్రవక్త, మరి ముఖ్యంగా న్యాయాధిపతి, ఆఖరి న్యాయాధిపతి. ఆ తర్వాత ఇశ్రాయేలీలు సమూయేలుతో కాస్త పేచి పెట్టుకున్నారు. లోకస్తులందరికీ ఉన్నట్లుగానే మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండేది. లోకస్తులకు ఉంటారు, లోకానుసారంగా ప్రవర్తించడానికి వాళ్ళకి కావాలి రాజులు, మనకెందుకు రాజు? సమూయేలు చాలా బాధపడతాడు. వీళ్ళు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారని బాధపడితే దేవుడు అంటారు, శామ్యూయేల్ నిన్ను నమ్మి వీళ్ళకి ప్రవక్తగా న్యాయాధిపతిగా పెట్టింది నేను. వాళ్ళు నిన్ను అక్కర్లేదు అన్నారంటే నన్ను అక్కర్లేదు అన్నట్లు. వాళ్ళు నిన్ను అక్కర్లేదు అన్నారంటే నన్ను అక్కర్లేదు అన్నట్లు. అంటే ఒక్కసారి గమనించండి, ఇర్మియా 3లో ఉంది కదా, నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమిస్తాను. ఆ సేవకుడు మాకు వద్దు అన్నారంటే ఎవరి చిత్తాన్ని కాదన్నట్లు? దేవుని. అలాగని అన్ని కలగలుపుకుని వెళ్ళమని కాదు చెప్తున్నాను. ఆ సమూయేలు ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత సౌలు విషయంలో కూడా సమూయేలు ఎంతో బాధపడుతూ ఉంటే దేవుడు ఏమంటారు తెలుసా? 16వ అధ్యాయం 1వ వాక్యంలో, నేను తిరస్కరించిన సౌలును గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను వద్దు అనుకున్న వాడి కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు? అక్కర్లేదు. నీ కొమ్ముని తైలముతో నింపి బెత్లెహేముకు వెళ్ళి యెషయి ఇంటికి వెళ్ళి నా హృదయానుసారమైన వాడు ఒకడున్నాడు, వాడిని అభిషేకించి. మంచిది. ఇది సమూయేలు సమాధి. మంచి ప్రవక్త, అద్భుతమైన వక్త. చిన్నప్పుడే ఆవిడ తీసుకెళ్లి వదిలిపెట్టేసింది. దాను మొదలుకొని బేర్షెబా వరకు అతని కీర్తి, ఖ్యాతి ప్రసిద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. సమూయేలు మాటే వేద వాక్కుగా దేవుని ప్రజలో నిలిచింది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.